నమస్తే. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టాన్ని మనకి ఎప్పుడు అందించేవే రత్నాలు. ఎలాంటి రత్నాలు ధరిస్తే మనకి అదృష్టాన్ని కలిగిస్తాయో, ఎలాంటి రత్నాలు మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తాయని తెలిపే కార్యక్రమమే ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి మన పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు. వారితో మాట్లాడి మీ సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. అలాగే మీరు కాల్ చేసే ముందు మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్గా మ్యూట్లో పెట్టి కాల్ చేస్తే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే సార్ని వ్యక్తిగతంగా కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే టీవీ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి స్వయంగా వారితో మాట్లాడి మీ పరిష్కార మార్గాల్ని తెలుసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే మేడం. టీఎన్ఎన్ ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసాధ్యంకి సాధ్యం చేయండి, సరిపోయే రత్నాలు ధరించండి. మేక్ ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్ బై వేరింగ్ యుवर फेवरेबल जेम स्टोन्स. नामुमकिन को मुमकिन में तब्दील कीजिए. जो आपको सूटेबल स्टोन्स होता है उस स्टोन्स पे लाइफ में बहुत अच्छा रहेगा. వెరీ నైస్ సార్. సార్ మరి నిజమైన రత్నాల్ని గుర్తించడం ఎలా సార్? నిజమైన రత్నాలు ఎలా గుర్తించాలి అనేటువంటి టెక్నాలజీలో ఒక మనిషి చూడి చెప్పలేడు. కారణం ఏంటంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. కరెన్సీ నోట్స్ చూసారా మీరు? రోజు మేము బ్యాంక్కి వెళ్తాము, మాకు పరిచయం బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, అన్ని అమౌంట్ తీసుకుంటారు, సార్ ఈ 2 డూప్లికేట్స్ ఉన్నాయి, 3 డూప్లికేట్స్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్క దీంట్లో కూడా కరెన్సీ నోట్స్ కూడా డూప్లికేట్స్ వస్తున్నాయి. మేము కనపడలేకపోతున్నాము. వీఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విచ్ ఈస్ డూప్లికేట్ విచ్ ఈస్ రియల్, బికాస్ ఆ విధంగా ఒక సిమిలర్ చేస్తున్నారు. అదే విధంగా రత్నాల్లో కూడా చైనా మార్కెట్లో వచ్చిన తర్వాత ఈ రత్నాల్లో సేమ్ సిమిలర్గా ఉంటుంది. 500 రూపీస్ బ్లూ సఫైర్, 50,000 బ్లూ సఫైర్ చూసేదానికి సేమ్గా ఉంటుంది, ఎలాంటి తేడా లేదు. కలరు, ఆ క్లారిటీ అన్నీ అలాగే ఉంటాయి. కానీ స్పెసిఫిక్ గ్రావిటీ, ఆ రిఫ్లెక్ట్ ఇండెక్స్, హార్డ్నెస్ దాంట్లో అంతా ఉన్నది. కనపడాలి ఆ స్టోన్స్కి గుర్తించాలంటే సర్టిఫికేట్స్ అంటే ల్యాబ్ టెస్టింగ్ ద్వారానే. ల్యాబ్ టెస్టింగ్ ద్వారా కూడాను 10 to 12 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేసిన తర్వాత చెప్పగలుగుతాము. ఇప్పుడు మా రాస్తిక్ జ్యువెలర్స్ నుంచి ఇచ్చే ప్రతి ఒక్క అవేర్నెస్ వల్ల ఎక్కువ మంది వేరే ప్లేసెస్లో వాళ్ళు పొందిన వాళ్ళు కూడా 1 year బ్యాక్, 2 year బ్యాక్, 5 years బ్యాక్ అంతా పొంది వేసుకున్నారు కదా వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి టెస్టింగ్ కోసం వస్తున్నారు. మేము కూడా ఏ విధంగా టెస్ట్ చేస్తామంటే మొత్తం వివరంగా ఆ మిషన్లో చూసేసి ఆ ల్యాబ్ టెస్టింగ్ ఏదైతే మా దగ్గర ఇది ఉందో, ఆ మిషనరీస్ ఉన్నాయో, ఇది ఆ ఎక్విప్మెంట్స్ దాంట్లో వివరంగా చూసిన తర్వాత అప్పుడు మేము చెప్పగలుగుతాము దిస్ ఈజ్ ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పి. కానీ మాకు అనుభవం ఉంది, ఫ్యామిలీ పరంగా వచ్చింది విద్య. ముత్తాత గారు, తాతగారు, పెదనాన్న అంతా ఇదే విద్యలో మాకు నేర్పించారు. ఆ బ్లడ్లో వస్తే కూడాను. కానీ మార్కెట్లో టెక్నాలజీ చాలా పెరిగింది వల్ల మేము మిషన్ సపోర్ట్ తీసుకోవాలి. ఆ మిషన్ సపోర్ట్ అంటే అది ఎక్విప్మెంట్స్ సపోర్ట్ తీసుకొని అంత వివరంగా ల్యాబ్ టెస్టింగ్ చేసిన తర్వాత మేము చెప్పచ్చు. ఒక పర్సన్ మీకు ఏదైనా ఒకటి చెప్పేస్తాను నాకు అనుభవం అంటే అదంతా అబద్ధమే, ఫెయిల్. ఎందుకంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి కరెన్సీ నోట్స్ కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఏది డూప్లికేట్ ఉందో ఏం లేదు, మాకు ఏమో తెలుసా, మాకు తెలీదు. అది మిషన్ ఉంది దానికి కనపడేదానికి, ఆ మిషన్ ద్వారా మాకు తెలుస్తుంది. అదే విధంగా రత్నాల్లో కూడా ల్యాబ్ టెస్టింగ్ అదే మార్గం. ల్యాబ్ టెస్టింగ్ ద్వారా ఒక సర్టిఫికేట్ ద్వారా మేము రత్నాలు తీసుకుంటే మేము గుర్తించవచ్చు. దాంట్లో అన్ని అంశాలు ఉంటాయి. ఎలా అంటే మోసం చాలా హ్యాపీగా ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రసన్న కుమార్ అండి. ప్రసన్న కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి, మా బాబు ప్రసన్న కుమార్. సరే అండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/11/1989. 1989. టైం అండి? హలో, ఏంటండి? 1989 సాయంత్రం 6 గంటలకా? 6:30. 6:30. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఉద్యోగం పెళ్లి ఎప్పుడు అవుతుందో కలుసు. ఇప్పుడు ఎంఎస్ చదివాడు. ఉద్యోగం పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలుసుకోవాలి. ఉద్యోగం మంచి ఉద్యోగం వస్తుంది. సరే అండి, సార్తో మాట్లాడండి. అమ్మ ప్రసన్న కుమార్ జన్మించిన రోజు సోమవారం తెలుసా మీకు? అవునండి. కృతికా నక్షత్రం, వృషభ రాశి జన్మించారు, వృషభ లగ్నం. చూసిన చాలా బాగుండవు. టెక్నికల్ ఫీల్డ్ ఉంది. టెక్నికల్ అంటే ఎంఎస్ చేసాడు, ఇబ్బంది లేదు. జాతకం చాలా హైయర్ స్టడీస్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయన చదువులో ఆపడు. అంటే ఎందుకంటే
ధనస్థానంలో గురువు రావడం వల్ల ఆయనకి ఇంకా ముందుకి చదువులు వెళ్ళాలని చెప్పి చాలా ఆశ ఉంటుంది. ఆయన పిహెచ్డి వరకు కూడా వెళ్తాడమ్మా, అదేమి దర్ ఇస్ నో డౌట్. కానీ జాతకం పరంగా సెటిల్మెంట్ రావాలి, జాబ్ పరంగా అంటే ధనస్థానం అనేసరికి బుధగ్రహం వచ్చేసి కుజాతో కలవడం వల్ల కొంచెం ఆటంకాలు వస్తున్నాయి. అవకాశాలు వచ్చి జారిపోవడము, దగ్గరకు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. ఆయనకి ఉండే టాలెంట్కి, ఆయనకి ఉండే విద్య తగ్గట్టుగా జాబ్ రావడం లేదు, ఒకటి సమస్య. సెకండరీ సమస్య, జాతకంలో శుక్రతో పాటు శని కలిశారు. అది కూడా అష్టంలో శుక్ర శని రావడం వల్ల కొంచెం మ్యారేజ్లో ఆటంకాలు వస్తాయి. మీ అబ్బాయి ఒక అమ్మాయికి ఇష్టం పడడం కానీ, లవ్ బ్రేక్ అవడము, ఇవన్నీ ఆటంకాలు కూడా ఎక్కువ వస్తాయి. డిప్రెషన్ వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. జాతకంలో మీరు దోషంకి పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే శుక్ర అనేసరికి వివాహకారకుడు. అలాంటి శుక్రుడు మీ బాబు జాతకంలో అష్టంలో రావడం వల్ల, అది కూడా శనితో కలవడం వల్ల కొంచెం మ్యారేజ్లో డిలే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు నేను చెప్పిన పరిహారం పాటిస్తే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. మీరు అమ్మ చెప్పండి. ఉద్యోగం ఎలాంటి ఆటంకాలు లేవు. బుధుడు ఉన్నాడు కదా, దాన్ని బలం పెంచుకోవాలి. నేను చెప్పిన మీరు రెమెడీ ఫాలో అవుతే 2015 జూన్ తర్వాత చాలా బాగుంటుంది. అంటే విదేశీ అంటారు కదా, ఫారిన్ లైఫ్ చాలా బాగుంటుంది దీనికోసం జాతకం బట్టి. అంటే 10 to 15 years అయినా ఫారిన్లో ఉండడం కూడా అవకాశం జాతకం చాలా ఉన్నాయి. మీరు చేసిన పని తెలుగులో గరుడ పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమరల్డ్ అంటారు, దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెట్టాలి. ఈ 2 రత్నాల వల్ల వచ్చే లాభాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్లో స్టెబిలిటీ వస్తుంది. మీ అబ్బాయి జాతకంలో మంచి జాబ్ వస్తుంది, ఆటంకాలు లేకుండా. మన ఎక్స్పెక్టేషన్ ఎక్కువ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బికాస్ మీరు బుధాకి బలం పెంచుకుంటే లైఫ్లో కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్ అన్నీ ఎక్కువ షార్ప్గా పెరిగిపోతాయి. థింకింగ్ పవర్ కూడా పెరిగిపోతుంది. అదేవిధంగా శుక్రాకి బలం పెంచుకుంటే మ్యారేజ్లో ఆటంకాలు రాకుండా లైఫ్లో హ్యాపీ ముందు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ 2 రత్నాలు పెట్టించండి, మీ బాబు లైఫ్ చాలా బాగుంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్, మరి రత్నాలకి ఇంత టైం పీరియడ్ అని ఉంటుందా సార్? చాలామంది ఈ రత్నాలు ఇన్ని ఇయర్సే వేసుకోవాలి, ఇలా తీసేయాలి అనే డౌట్స్తో ఉంటుంటారు. సో అలా రత్నాలకి టైం పీరియడ్ అంటుంటుంది. చూడమ్మా, దీంట్లో చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మహాదశ, అంతర్దశ అంటారు. మహాదశ అనేసరికి ప్రతి ఒక మహాదశ, ఫర్ ఎగ్జాంపుల్ శుక్ర అంటే ఒక 20 years పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శని అంటే 19 years పీరియడ్, రాహు అంటే 18 years పీరియడ్, ఇలాంటి పీరియడ్స్ ఉండే మహాదశ ఉంటుంది. ఆ మహాదశకి రత్నం పెట్టుకుంటారు. అది ఆ మహాదశ పోయిన తర్వాత వాళ్ళు మీరు చేంజ్ చేసుకోని చెప్పి కొన్ని అంతర్దశకి కూడా చేంజ్ చేస్తారు. కానీ మేము ఇచ్చే ప్రిడిక్షన్స్, బికాజ్ మేము అన్ని దృష్టిలో పెట్టుకుంటాం. మా దగ్గర వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు అంటే నార్మల్ లైఫ్ కూడా చేసేవాళ్ళు ఉంటారు, రిచెస్ట్ పీపుల్ కూడా ఉంటారు. 2 days బ్యాక్ మా దగ్గర డెప్యూటీ సీఎం కూడా వచ్చారు స్టూడెంట్స్ కోసం. అది సెకండ్ మ్యాటర్. అంటే చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ మా దగ్గర అందరూ వస్తారు. కానీ ఆ రత్నాలు మేము ఎలా ఇస్తామంటే లైఫ్ లాంగ్, నాట్ ఓన్లీ ఇది ఏమో మహాదశ వచ్చి చేంజ్ చేయడం అలా ఉన్నది. ఒక్కసారి మేము ఇచ్చిన ప్రిడిక్షన్స్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగపడేలా ఇస్తాము. ఎందుకంటే ₹1 కూడి పెట్టి చాలామంది కష్టంలో ఉండేవాళ్ళు ఒక రత్నం పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు 3 yearsకి మీ అంతర్దశ పోయింది, 6 monthsకి మీరు చేంజ్ చేయండి అంటే అది జరిగే పని కాదు. అది అందుకనే మేము లగ్నము, నక్షత్రము, రాశి, మహాదశ అండ్ వాట్ వి కాల్ లైక్ ఏ గ్రహం నిత్యంలో ఉన్నది, ఏ గ్రహం ఉచ్చంలో ఉన్నది వివరంగా చూసిన తర్వాత దృష్టిలో పెట్టుకొని ఆ రత్నం ప్రిడిక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రత్నం వచ్చేసి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక్కసారి మేము రత్నాలు ఇచ్చేస్తే, బికాజ్ రాశికి నుంచి మేము వేరే చెప్పట్లేదు, మేము ఇచ్చే రత్నాలు లైఫ్ లాంగ్ పనిచేసే రత్నాలు ఇస్తాము. అది దృష్టిలో పెట్టుకొని ఇస్తాము కాబట్టి ఆ విధంగా ఉంటాయి. మీరు అడిగిన ప్రశ్నకి కొంతమంది మహాదశకి, అంతర్దశకి, కొంతమంది ప్రతి అంతర్దశకి కూడా పెట్టుకుంటారు. పెద్ద పెద్దలు ఉంటారు కదా, బిజినెస్ మ్యాన్, మా దగ్గర చాలా మంది వస్తారు. ఎవ్రీ 6 months ఒక రెస్టారెంట్స్ వాళ్ళు చేంజ్ చేస్తారు. అంటే డబ్బు ఉండే వాళ్ళు పెట్టుకుంటారు, లేకుండా వాళ్ళు ఎలా చేస్తారు? సో అలాంటి వాళ్ళకి ఉండే కష్టాన్ని ముందుకు రావాలి. ఇంకొకటి అడగచ్చు మీరు, అంటే డబ్బు ఉంటే డబ్బు లేకపోతే సమస్యలు ఎలా పోతాయని చెప్పి. మీరు డబ్బున్నా లేకపోయినా మీరు ఒక రత్నం పెట్టుకుంటే, ఒక ఏసీ అంటారు అనుకోండి, ఎయిర్ కండిషన్ అనుకోండి. ఎయిర్ కండిషన్ 2 రకాలు ఉంటాయి కదా. సమ్మర్ కాలంలో ఏసీ ఇస్తుంది, అండ్ వాట్ వి కాల్ కోల్డ్ కాలంలో ఇది వస్తుంది, మాకు హాట్ కూడా ఇస్తుంది. సో ఆ విధంగా ఒక్కసారి మేము పెట్టుకుంటే అది సందర్భంగా అదే పనిచేస్తుంది. ఆ విధంగా మేము ఇచ్చే రత్నాలు కూడా లైఫ్ లాంగ్ వాళ్ళకి పనిచేస్తాయి. ఆ విధంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాల్ చేద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? సుభాష్ రెడ్డి. సుభాష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? 19/4/1971. 19/4/1971. టైం అండి? 10:30. మార్నింగా నైటా? మార్నింగ్. మార్నింగ్ 10:30. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకున్నా, ఏ రూట్లో పోవాలో తెలుసుకున్నాను. ఓకే అండి, సార్తో మాట్లాడండి. సుభాష్ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం చేస్తలేనండి, ఇప్పుడు పని చేస్తున్నాను ఒక దగ్గర. ఓకే, జాబ్ చేస్తున్నారా? జాబ్ ఏం లేదండి, మొత్తం సోషల్ ఆర్గనైజేషన్లో చేస్తున్నాను. ఏమన్నారు? సోషల్గా ఒకరికి హెల్ప్ చేస్తున్నాను అంతే. హెల్ప్ చేస్తే మీ లైఫ్ ఎలా సార్?
ఓకే ఏం సార్, చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి చెప్పండి. తప్పకుండా సార్ చెప్తాను. చూడండి, మీరు జన్మించిన నక్షత్రము శ్రావణ నక్షత్రం జన్మించారు మీరు, మకర రాశి. లగ్నం చూసుకుంటే మీరు మిథున లగ్నం వచ్చింది. లగ్నాధిపతి బుధుడు నీచన పడ్డాడు. ఇందాక మీరు చెప్పినట్లే మీరు దానికి ఒక మాట అంటారు తెలుగులో, నాకు చెప్పేదాన్ని సామెత, ఇంటికినే ఎక్కువ బయట వాళ్ళకి సపోర్ట్ చేయడం అంటారు కదా, మనే మారి పరోపకారి అని కన్నడలో ఒక సామెత ఉంది. ఆ విధంగా ఇంటి వాళ్ళకి బయట వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడం, అలాంటివి చెప్పినట్లే. ధనస్థానంలో కేతు వచ్చాడు. కేతు రావడం వల్ల ఫైనాన్షియల్ రావడం వెళ్ళిపోవడము, ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి. జాబ్ పరంగా జాతకం పడి చూసుకుంటే మీకు ఇద్దరు లైఫ్ సెటిల్మెంట్ రాలేదు. బుధ నీచన పడ్డాడు. అదేవిధంగా జాతకంలో శని కూడా బాగలేదు. శని కూడా నీచన పడ్డాడు. శని కూడా మేషరాశి నీచన పడ్డాడు. శని గ్రహం బాగలేదు. మీకు యోగకారకుడు, మంచి మీకు సపోర్ట్ ఇచ్చేవాడు, మంచి లక్ ఇచ్చేవాడు శని గ్రహము బాగలేదు. దానివల్ల ఏమవుతుంది, యూజ్ అండ్ త్రోగా అందరూ మీ నుంచి సహాయం పొందుతారు, మీకే ఇబ్బంది పెడతారు. అంటే మీరు కష్టం పడి కృషి చేసి అందరికి సహాయం చేస్తారు, కానీ మీకు ఎవరు పట్టించుకోరు, మీకు ఎవరు ఎలాంటి సపోర్ట్ మీకు రాదు. అండ్ ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు ఎక్కువ వస్తాయి. లైఫ్లో నో స్టెబిలిటీ, డెవలప్మెంట్ కూడా లేదు. కారణం ఏంటి, బుధుడు కూడా బాగలేదు. లైఫ్లో సంతోషంగా ఉండేదానికి మీరు చేయాల్సిన పని గరుడ పచ్చ ఎమరాల్డ్ అంటారు, దాంతోపాటు మయూరి నీలం, ఇంగ్లీష్ బ్లూ సఫైర్ అంటారు, రెండు రత్నాలు కలిపి పెట్టాలి. మీరు చేసే పని అంటే అడిగారు, చేసే పని అంటే మీరు ఫినాన్స్కి రిలేటెడ్, మెడికల్ ఎక్విప్మెంట్స్కి రిలేటెడ్, ఫుడ్ ప్రొడక్షన్స్, ఫర్టిలైజర్స్ అంటారు కదా, ఫర్టిలైజర్ అంటే మొక్కలకి ఇస్తారు కదా ప్లాంట్స్, ఎరువు అలాంటివి మీరు చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది మీకు. మెడికల్ రూపంలో కానీ, ఫర్టిలైజర్ కానీ, ఫుడ్ ప్రొడక్షన్స్ కానీ, ఇలాంటివి మీరు అకౌంట్స్ కానీ, ఫైనాన్స్ కానీ, ఇలాంటి దాంట్లో ఒక మధ్యవర్తిగా, నాట్ మీరు హ్యాండిల్ చేసి నేనే చేస్తానని కాదు, ఒక మధ్యవర్తిగా మీరు ఒక కమిషన్ ఏజెంట్ మాదిరి మీరు ముందుకు వెళితే చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మీరు వెళ్ళకన్నా ముందు బుధకి బలం పెంచుకోవాలి, శనికి బలం పెంచుకోవాలి. ఈ రెండు గ్రహాలకి బలం పెంచుకుంటేనే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంకో కాల్ చేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు నర్సింగ్ అండి. నర్సింగ్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13th April 1989 అండి. 13th April 1989. అవునండి. టైం అండి? మధ్యాహ్నం 2 గంటలకండి. మధ్యాహ్నం 2 గంటలకి. అవును. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నా MBA అయిపోయి 1.5 year అవుతుందండి. సార్లో కాకపోతే జాబ్ ఏం దొరకట్లేదు, అందుకని కొంచెం సార్ని అడిగి తెలుసుకుందాం. ఓకే అండి, సార్తో మాట్లాడండి. సార్, జన్మించిన రోజు గురువారం తెలుసా మీకు? తెలుసు సార్. పుష్యమి నక్షత్రం, కర్కాటక జన్మించారు మీరు. అవును సార్. లగ్నం కూడా మీది కర్కాటక లగ్నం వచ్చింది. లగ్నం చంద్రుడు తన ఇంట్లో ఉండడం వల్ల మీకు యాక్చువల్లీ ఒక మాట చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ ఉందండి మీకు. అక్యురేట్గా నేను తెలియజేస్తాను. మీరు ప్రయత్నాలు చేయాలి. బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఇలాంటివి మీరు కొంచెం ఎగ్జామ్ రాస్తే తప్పకుండా మీరు గవర్నమెంట్ జాబ్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేకపోతే దాంట్లో ఉంటాయి కదా, గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్ వి కాల్ లైక్ పంచాయతీ రాజులు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఇంతవరకు చాలా వరకు రాశాను సార్ నేను. అవునవును. కానీ జాతకంలో అవకాశం ఎందుకు రాలేదంటే రవికి బలం పెంచుకోవాలి కొంచెము, రవి బలం లేదు. అదేవిధంగా గురువు బాగలేదండి. గురువు గ్రహం అనేసరికి ధనుకారకుడు, డబ్బిచ్చేవాడు అండ్ ప్రమోషన్స్ ఇచ్చేవాడు. జాతకం బట్టి చూసుకుంటే మీరు పీజీ చేశారు, మంచి గ్రాడ్యుయేట్గా ముందుకు వచ్చారు, MBA కూడా చేశారు, మీరు చదువు బాగా జరిగింది. కానీ జాతకంలో ఈ రెండు గ్రహాలకి బలం లేదు. గవర్నమెంట్ జాబ్ ఎందుకు చెప్పానంటే అకార్డింగ్ టు అస్ట్రోజమాలజీ ఏం చెప్తారంటే లగ్నాధిపతి తన ఇంట్లో ఉంటే ఒక మంచి బెనిఫిట్ అంటారు. మంచి బెనిఫిట్ అంటే ఒక సెక్యూర్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి కాలంలో ఉండే కాలంలో సెక్యూర్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ ఉంటుంది మా ఇండియాలో. సో అలాంటి జాబ్ మీకు అవకాశాలు ఉన్నాయి చాలా. కానీ నేను చెప్పినా మీరు పన్ను బలం పెంచుకోవాలి. రవికి బలం పెంచుకోవాలి, గురువుకి బలం పెంచుకోవాలి. రవి బలం కోసము తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్ రూబీ అంటారు. దాంతోపాటు తెలుగులో కనక పుష్యార, ఇంగ్లీష్ ఎల్లో సఫర్ అంటారు. ఈ రెండు రత్నాలు పెట్టి మీరు ఎగ్జామ్ రాయండి. మళ్ళీ నాకు ఇదే ఛానల్లో మీరు కాల్ చేయండి. ఇదే ఛానల్ కానీ వేరే నేను దాదాపు ఒక 12 ఛానల్స్లో నా ప్రోగ్రామ్ నడుస్తున్నాయి. ప్రతి ఛానల్స్ నేను ఇస్తున్నాను ఛానల్స్ ప్రోగ్రామ్స్. మీరు కాల్ చేసి చెప్పొచ్చు, లేకపోతే నేరుగా వచ్చి నాకు కలవచ్చు మీరు. ఎందుకంటే జాతకంలో బలం తగ్గిపోతే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. మా బాడీలో పొటాషియం, సోడియం, కాల్షియం అన్నీ ఉన్నాయి కదా. దాంట్లో ఏదైనా కాల్షియం తగ్గిపోతే ఆ టైంలో మా నోరంతా పండైపోతుంది, మేమేం తినలేకపోతాము, మా నాలుగు అంతా పగిలిపోతుంది బికాస్ ఆఫ్ కాల్షియం తగ్గిపోయిందని చెప్పి. డాక్టర్ దగ్గర వెళ్తే ఏం చేస్తారు, వాళ్ళు చిన్న ట్యాబ్లెట్స్ ఇస్తారు మాకు. ఆ ట్యాబ్లెట్స్ వల్ల మళ్ళీ మాకు రికవరీ అవుతుంది. అదేవిధంగా మా బాడీలో కూడా ఆకర్షణ శక్తి అంటారు. ఇలాంటి గ్రహాల నుంచి వచ్చే ఆకర్షణ శక్తి కొంచెం తగ్గిపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈయన ఒకటి అది సమస్య కాదు. ఇలాంటి మా సొసైటీలో ఒక 60% అబవ్ ఉన్నారండి. బీటెక్ చేశారు స్టూడెంట్స్, బీకామ్ చేశారు, MBA చేశారు, MS చేశారు, MTech చేశారు. నిన్న దగ్గర వచ్చారు, నిన్న కాదు మొన్న 2 days బ్యాక్. MTech చేశాడు అయినా ఇదివరకు జాబ్ లేదు. 3 years అని జాబ్ చేసి అది చదువు కంప్లీట్ అయ్యి 3 years అయింది, జాబ్ లేదు. ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే ఒకవేళ గ్రహాలు బలం తగ్గిపోతే ఇలాంటి సమస్యలు వస్తుంది. అవకాశం ఉంటే కూడాను చేయికి జారిపోవడం. అర్థం ఏంటి,
అసాధ్యంకి సాధ్యం చేయండి అని చెప్పాను. మేక్ ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్, నా ముమ్కిన్కు ముమ్కిన్ అంటే మీరు ఈ పని నా వల్ల అవ్వదంటారు కదా. అలాంటి సమయంలో ఈ రత్నశాస్త్రం ఒకటే రెమెడీ అండి ప్రపంచవ్యాప్తంగా. దీంట్లో ఉండే పవర్ ఏ రెమెడీ కూడా లేదండి. ఛాలెంజ్ చేస్తాను నేను ఎందుకంటే ఈ రత్నశాస్త్రం గురించి చాలా డిబేట్స్ కూడా చేశాను నేను. చాలా మంది హేతవాదులు అంతా ఉంటారు కదా, ఇది నమ్మవచ్చా లేదని చెప్పి, ఇలాంటివి మేము చాలా ప్రూవ్ చేసాము. సైంటిఫిక్గా మేమంతా దీనికి అనాలిసిస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ శాస్త్రం మీరు పాటిస్తే 100% సొల్యూషన్. వేరే చాలామంది నా దగ్గర వస్తారు, ఇలా పేరు మేము క్వశ్చన్ వచ్చామండి, వాళ్ళు చెప్పారు మాకు ఇన్నిసార్లు రాయాలి అని చెప్పారు, కానీ అన్ని నేను పాటించాను, నా రిజల్ట్ రాలేదు. ఒకరి పైన తప్పక చెప్పడం అని కాదు, జరిగే చెప్తున్నాను. చాలామంది మా దగ్గర వచ్చేవాళ్ళు. కొంతమంది అయితే మేము అక్కడ వెళ్ళి యాగాలు చేసాము, హోమాలు చేసాము, పూజలు చేసాము, కానీ మా లైఫ్లో ఇంకా ఏం చేంజెస్ రాలేదండి. మేము అక్కడికి వెళ్ళాము, మా స్వామి యా చెప్పారు, ఈ చెప్పారు, అక్కడ వెళ్ళి ఇల్లు మానేయండి, మీరు చేంజ్ చేయండి, మీరు ఉండే గ్రహం మీకు అది కలిసి రావడం లేదు, రకరకాలు చెప్పేస్తున్నారు, రకరకాలు బాధపడుతున్నారు, అంతా పాటేస్తున్నారు. ఎందుకు పాటిస్తున్నానంటే చాలా బాధగా ఉంటుంది. 3 years ఇచ్చి ఒక పర్సన్కి జాబ్ లేదు, వచ్చిన వెంటనే నువ్వు జాబ్ వచ్చిందమ్మా నువ్వు పేరు మార్చుకుంటారు. పాపం వాళ్ళు తప్పేముంది. కానీ మీరు కొంచెం అర్థం చేసుకోవాలండి. చూడండి, బెటర్గా జడ్జ్ మీరే అవుతారు, పబ్లిక్కే కరెక్ట్గా జడ్జ్మెంట్ చేయగలుగుతారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి రజా గారు చెప్పే దాంట్లో ఎంత పవర్ ఉంది, ఇది పాటిస్తే దీంట్లో ఉందా లేదా అని. ఎందుకంటే ఫలానా మనిషి చాలామంది వస్తున్నారు. మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు 100 మంది చూడవచ్చు మీరు. కొంతమంది అయితే లేటెస్ట్ వచ్చింది, మార్నింగ్ కూడా చూసాను టీవీలో, మొబైల్ నెంబర్ తీసుకొని ఆదేశం మార్చేసాను చెప్పి. మొబైల్ నెంబర్ ఎవరు వచ్చింది స్వామి? మొబైల్ వచ్చింది 2000లో. 2000 తర్వాత టెక్నాలజీ మొబైల్ది వచ్చింది. ఆయన మొబైల్ నెంబర్ వల్ల మా లైఫ్ మార్చేస్తారంట. కొత్త ఇది నాకే అర్థం అవ్వలేదు. మీరే బెటర్ జడ్జ్ అవుతారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు ఏదైనా ఒక శాస్త్రం పాటించాలంటే రత్నశాస్త్రం నేను చెప్తాను మీకు, మీరు అర్థం చేసుకోండి. ఉందా లేదా రెఫరెన్స్ కూడా ఇస్తాను. రత్నశాస్త్రం గురించి హిస్టరీ ఉంది. ఏంటి హిస్టరీ? పాత కాలంలో ప్రతి ఒక్క రాజులు, మహారాజులు, రాణిలు అందరూ ధరించి చూపించారు మాకు. దేవుళ్ళు కూడా పెట్టుకొని చూపించారు. యాజ్ అండ్ టుడే కూడా దేవుళ్ళకి ప్రతి ఒక్క దేవుడి పైన తలపైన ఒక కిరీటం పెడతారు. ఎందుకంటే ఒక ఆంటీనా మాదిరి పనిచేస్తుంది రత్నాలు, ఒక కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది చెప్పి రత్నాలు పెడతారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా పెడతారు. అది ప్రతి ఒక్క గ్రహం కడితే ఇల్లు కడితే కూడా దాంట్లో ఒక ఫౌండేషన్లో రత్నాలు పెడతారు, స్టోన్స్ పెడతారు, నవరత్నాలు పెడతారు. ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ బలం రావాలి, వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ అని చెప్పి. సో దీని వెనక ఏమో అర్థమైంది హిస్టరీ ఉంది. మైథాలజీ కూడా చాలా విన్నాము దీని వెనక. అదే విధంగా వచ్చేసి దీని వెనక సైన్స్ ఏం చెప్తుంది? కాస్మిక్ ఎనర్జీ, ఆ గ్రహాలు, మనిషిలో ఉండే నవరంధ్రాలు, మా బాడీలో ఉండే కాంపౌండ్స్ అన్ని దానికి మ్యాచింగ్ ఉంది. యాజ్ అంటే ప్రతి ఒక్క సోలార్ లైట్కి క్రిస్టల్స్ పెడతారు. ఎందుకంటే డే అంతా అది అబ్జర్వ్ చేసి రేసెస్, నైట్ అంతా వెలుగుచేదానికి. అదే విధంగా పెద్ద కంపెనీస్లో క్రిస్టల్స్ పెడతారు, అది రేస్ కోసం ఆ కంప్యూటర్ అంతా నడిపించేదానికి. సో దీని వెనక సైన్స్ కూడా చెప్పడం జరిగింది. హోలీ బుక్స్ ఏంటంటే ప్రతి ఒక్క ధర్మాలు, ఇస్లాంలో అంటే ఖురాన్ ఉంది, ఖురాన్లో కూడా రత్నాల గురించి చెప్పడం జరిగింది. అక్కడ క్రిస్టియానిటీ అంటే బైబిల్ చెప్పడం జరిగింది. అక్కడ హిందూయిజం అంటే గరుడ పురాణం ఉంది, అగ్ని పురాణం ఉంది, బృహస్పతి ఉంది, చాలా పెద్ద దీంట్లో కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చూడండి, దీని వెనక హిస్టరీ ఉంది, దీని మీద సైన్స్ ఉంది. లాజిక్ ఏంటి? లాజిక్ అంటే అర్థం ఏంటి? మనిషి తూణిగాకి దానికి ఏంటారు ఇంగ్లీష్లో? డ్రాగన్ ఫ్లై అంటారు కదా, డ్రాగన్ ఫ్లై, రైట్. డ్రాగన్ ఫ్లైకి తూణిగా అంటారు. ఆ తూణిగా చూసి మనిషి ఏం చేశాడు? హెలికాప్టర్ తయారు చేశాడు. ఫ్లైట్ కానీ విమానం అంటారు కదా, విమానం ఎప్పుడు తయారు చేశారు? ఆ పక్షికి చూసి కానీ, ఆ తూణిగా చూసి కానీ తయారు చేయడం జరిగింది. ఈ రత్నాలు ఏ విధంగా లాజిక్? దీని వెనక ఏముంది? ప్రపంచంలో ఎన్ని భాగాలు మీరు ఒప్పుకోండి, మీరు అర్థం చేసుకోండి. 4 భాగాలు, 3 భాగాలు నీరు ఉంది, అందరూ తెలుసు కదా ఆ మాట. ఆ నీరు భాగాలు 3 భాగాలు నీరు ఉంటే చిన్న భాగం భూమి ఉంది, ముడుపుకోవాలి కదా. ఎందుకు ముడుపుకోలేదు భూమి అంటే వచ్చే భూకంపం నుంచి, వచ్చే తుఫాన్ నుంచి ఆ భగతుడు కూడా ఈ భూమి కాపాడేదానికి పర్వతాలు పెట్టాడు, హిల్స్ పెట్టాడు, కొండలు పెట్టాడు. అంటే ఇంత పెద్ద భూమి కూడా స్టోన్ లేకుండా నిలబడలేదండి. అదే విధంగా బిల్డింగ్ కట్టాలంటే స్టోన్ లేక బిల్డింగ్ నిలబడదండి. అదే విధంగా మా లైఫ్లో కూడా మేము రత్నం అవసరం ఉంటుంది. వ్యత్యాసం ఏంటి? దానికి హిల్స్, దీనికి జమ్స్ అంటారు. జమ్స్ అంటే కాస్మిక్ ఎనర్జీ అట్రాక్ట్ చేసే కెపాసిటీ. కాబట్టి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ జమ్స్? జమ్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఆఫ్ గాడ్. ఇంత నేను పెద్దగా ఎందుకు చెప్పాను? మార్నింగ్ కూడా నాది వేరే ఛానల్ ప్రోగ్రామ్ ఇచ్చాను నేను, బహుశా చాలా మంది చూసే ఉంటారు. సో అక్కడ కూడా నాకు కాల్ చేశారు, ఒక పర్సన్ కాల్ చేసేసి, సార్ రకరకాలు మార్నింగ్ లేస్తే వీడియో చాలా చూస్తున్నాము, మేము ఎవరికి నమ్మాలి ఎవరికి లేదని చెప్పి. మీరే బెటర్ జడ్జ్ అవుతారు. రజా గారు చెప్పింది ఎంత పవర్ ఉంది లేదా, ఎందుకంటే చెప్పే దాంట్లో మీరు పాటించి మీరు కొంచెం 2 నిమిషాలు మీరు థింక్ చేస్తే తప్పకుండా ఒకరికి మీరు ప్రశ్న అడిగే అవసరం లేదండి. రత్నశాస్త్రం అంటే దీని వెనక శాస్త్రం ఉంది, దీని వెనక హోలీ బుక్స్ చెప్పారు, దీని వెనక హిస్టరీ ఉంది, దీని వెనక సైన్స్ ఉంది, అంతా ఉంది. మీరు దేవుడు నమ్ముతారా? లేదు నమ్మము అంటే సైన్స్ నమ్ముతారా? సైన్స్ చెప్పింది.
దేవుడు నమ్ముతారంటే ఆ దేవుడు చెప్పారు పుస్తకాల్లో, ఓకే ఒప్పుకోవచ్చు. లేదా పాతకాలంలో చేశారా? లేదా పాతకాలంలో కూడా చేశారు. ఎవరు చేశారు? ప్రతి ఒక్కరు తెలుసు. మహారాజులు పెట్టుకున్నారు, రాజులు పెట్టుకున్నారు, రాణులు పెట్టుకున్నారు, అందరికీ తెలుసు ఈ మాట. మళ్ళీ ఇంకేం కావాలి మీ రెఫరెన్సెస్? హిస్టరీ ఉంది, మైథాలజీ ఉంది, సైన్స్ ఉంది, రిలీజియస్ బిలీఫ్ ఉంది, అన్ని చెప్పడం జరిగింది. ఇంకేంటి, ఎందుకు ఆలోచనము? సో ఇలాంటి మీరు పాటిస్తే తప్పకుండా చూడండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి, ప్రతి ఒక్క న్యూమరాలజిస్ట్, ప్రతి ఒక్క జ్యోతిషులు, యాజ్ అండ్ డాక్టర్స్ కూడా హోమియోపతి ఏంటి, హోమియోపతి కానీ ఆయుర్వేద కానీ దాంట్లో కూడా భస్మ అంటారు కదా, పౌడరు, ఈ రత్నం వల్ల చేస్తారు వాళ్ళు. ఈ మా దగ్గర స్టోన్ చాలా మంది వస్తారు నా దగ్గర, ఆయుర్వేదిక్ వాళ్ళు అండ్ హోమియోపతి వాళ్ళు మా దగ్గర వచ్చి స్టోన్ తీసుకుంటారు. ఏంటంటే దానికి పౌడర్ చేసి జనాలకి అది మెడిసిన్ కోసం అని చెప్పి. సో ఇలాంటి ఇంత పవర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రత్నాలకే యూజ్ చేస్తున్నారు. కానీ రత్నాలు పెట్టుకునే దానికి ఒక మంచి శాస్త్రం అవసరం ఉంటుంది, యాక్యురేట్గా చెప్పేవాడు కావాలి. అలాంటి పర్సన్ రాసిక్ మీ ముందు ఉంది. ఎందుకంటే మా దగ్గర ఒక వంశ పారంపర్యంగా ముత్తాత గారు, తాతగారు, పెద్దనాన్నగారు, నాకు చెప్పడానికి చాలా ఉంది. కానీ జనాలు చెప్తున్నాను, మీరే బెటర్ జడ్జ్ అవుతారు. మీరు ప్రశ్న వేసుకునే ముందు మీరు థింక్ చేయండి, నేను ఇది పాటిస్తున్నాను కదా, ఇట్స్ రైట్ ఆర్ నాట్. రజా గారు చెప్పింది 5 minutes థింక్ చేయండి. మీరు సరైన సమయంలో సరైన పద్ధతిలో రైట్ డిసిషన్ తీసుకుంటే రైట్ వేలో వెళ్తారు. రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకొని మీరు రైట్గా చేస్తే రైట్ వేలో వెళ్తారు. ఆ విధంగా తీసి చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు ఒక కాల్ చేద్దాం. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు విఠల్ మేడం. విక్రమ్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? విఠల్ మేడం. విఠల్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ మే 1980 మేడం. మే 1980. డేట్ మే 11th 1980. మే 11th 1980. టైం చెప్పండి. మార్నింగ్ 8 మేడం. మార్నింగ్ 8. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఏదైనా సరే మేడం, అంటే బిజినెస్ గురించి కానీ ఏదైనా జాబ్, ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాను, అది మానేసి బిజినెస్ ఏమైనా చేసుకుందామని. ఓకే అండి, సార్తో మాట్లాడండి. హలో విఠల్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఉత్తరాభద్ర నక్షత్రం మీనరాశి తెలుసా మీకు? అవును సార్, మీనరాశి. జాతకంలో కాలసర్పదోషం ఉంది, అది కూడా తెలుసా మీకు? అవును సార్. చాలా ఆటంకాలు చూస్తున్నారు, ఎక్స్పెక్టేషన్ మీద జాబ్ రావట్లేదు, శాలరీ తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ, మీ పైన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది, చేయలేకపోతున్నారు. చాలా టాలెంటెడ్ మనిషి మీరు, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, మంచిగా మాట్లాడతారు, హెల్పింగ్ నేచర్ ఉంది. ఇంత మంచి చక్క జాతకంలో జన్మించారు. కారణం ఏంటి? వృషభ లగ్నం, లగ్నాధిపతి కూడా శుక్రుడు ధనసులో ఉన్నాడు. చాలా సూపర్ సెక్యూర్ లైఫ్ ఉంది మీరు. కానీ జాతకంలో శని గ్రహం బాగలేదండి. శని బాగలేకుండా ప్రతి ఒక్క పని డిలే అవుతూ ఉంది, పోస్ట్పోన్ అవుతూ ఉంది. అదేవిధంగా ధనస్థానం కూడా బుధుడు కూడా బాగలేదండి. బుధ బాగలేకుండా ఏమవుతుంది? బుధుడు వచ్చేసి వయ్యంలో ఉన్నాడు. బుధ వయ్యంలో రావడం వల్ల లైఫ్లో స్టెబిలిటీ రావట్లేదు, డెవలప్మెంట్ రావట్లేదు, మీకు ఉండే స్కిల్స్ ఒకటి కూడా యూజ్ అవ్వట్లేదు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్స్ బట్ అనేబుల్ టు యూజ్ అంటారు. ప్రయోజనం ఏంటి? ఆ విధంగా నడుస్తూ ఉంది. ఇంట్లో కూడా పరిస్థితి బాగలేదు, ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి. హెల్త్ పరంగా చూసుకుంటే ఆల్వేస్ మీకు ఏదో ఒక రకంగా హెడ్ఏక్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, బికాజ్ అష్టమాధిపతి కూడా బాగలేదు. ఇన్ని కష్టాలు జాతకంలో ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటి? శని గ్రహం బాగలేకుండా ప్రతి ఒక్క పని వాయిదాలు పడిపోవడం, డిలే అవ్వడం. ఇది వరకు 35 ఏళ్ళు అయింది, సెటిల్మెంట్ రాలేదు. విఠల్ గారు నేను చూడలేదు, కానీ నేను జాతకం చూసి చెప్తున్నాను, స్టిల్ దిర్ ఇస్ నో సెటిల్మెంట్ ఇన్ లైఫ్. కానీ ఫ్యూచర్లో బిజినెస్ చేయవచ్చు. ఏ విధంగా బిజినెస్ చేయవచ్చు? మీరు ఫైనాన్స్ రిలేటెడ్ కానీ, ఇది ఇందాక చెప్పిన ఒకరికి అది కమ్యూనికేషన్ ఏజెంట్ అంటారు కదా, మధ్యవర్తిగా ఇలాంటి ఏజెన్సీస్ తీసుకొని చేయడం, లిక్విడ్ ఐటమ్స్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, ఇలాంటివి మీరు చేస్తే చాలా బాగా మీకు కలిసి వస్తుంది. కానీ ఇది చేసే కన్నా ముందు మీరు బలం పెంచుకోవాలి. అండ్ మీ మైండ్ ఈజ్ కూడా మంచిగా కరెక్ట్గా పనిచేయట్లేదు. ఆయన జాబ్ చేస్తున్నాడు కానీ సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? బుధుడు కూడా బాగలేదు, ఆ డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. బుధగ్రహం బాగలేకపోతే థింకింగ్ పవర్ తగ్గిపోతుందండి. ఎక్కడే ఉంటాం, అక్కడే ఉండిపోతాం. మేము అనుకునేది రైట్ అనుకుంటాం, ఎవరు సినిమాకి వాళ్ళ హీరో బిహేవ్ చేస్తాం. అలా కాదు, లైఫ్లో ముందుకు రావాలంటే దానికి గ్రహాల సపోర్ట్ ఉండాలి. విఠల్ గారు తప్పకుండా నేను చెప్పిన ఫాలో అవ్వండి. తెలుగులో గరుడా పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, దాంతోపాటు తెలుగులో మయూనీలం అంటారు, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్. 2 రత్నాలు కలిపి పెట్టండి. ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2016 మార్చ్ తర్వాత మీరు జాబ్ చేయనా, మీ బిజినెస్ స్టార్ట్ చేయలేకపోయినా 16 తర్వాత ఆ బిజినెస్ అవకాశాలు మీకు వచ్చేస్తాయి. ఎందుకంటే మీరు బిజినెస్ మ్యాన్ ముందుకు రావాలి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్స్ ఇన్ యువర్ హారోస్కోప్. ఒకరి చేతి కింద పనిచేయడం మీకు ఇష్టం లేదు. ఏదో బలవంతంగా డబ్బు కోసం పనిచేయడం, ఏదో ఒక అవసరం అంటారు కదా, అవసరం కోసం పనిచేసే మనిషి మీరు. ఆ విధంగా ఉంది కాబట్టి నేను చెప్పిన మీరు ఫాలో అవ్వండి, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ విఠల్ గారు. సార్, మరి వాస్తు సమస్యలు అంటుంటారు, ఇలాంటి వాటికి కూడా రత్నశాస్త్రంలో ఏవైనా రెమెడీస్ ఉంటాయి? అమ్మ ఇందాక చెప్పాను కదా, మొన్న జూబ్లీ హిల్స్ నుంచి ఒకరు మా దగ్గర వచ్చారు క్లయింట్.
ఎవరో చెప్పారంట మీ ఇల్లు నెంబర్ ఉంది కదా, ఆ ఇల్లు నెంబర్ కరెక్ట్ కాదు, మీ వారు ఇదైపోతారు, యాక్సిడెంట్ అయిపోతారు అది చెప్పి. వాళ్ళ ఒక లేడీ చాలా ఏడ్చుని వచ్చింది మా దగ్గరికి. ఇలా ఒకరు చెప్పి సంఖ్యశాస్త్రం ఎవరు న్యూమరాలజిస్ట్ చెప్పారు నంబర్ ఉంది కదా అని చెప్పి. నేను చెప్పాను, అమ్మ మీరు ఎందుకు భయం పడుతున్నారమ్మా, ఇలాంటి నంబర్స్ మాకు మ్యాచ్ అవ్వకపోతే రాత్రి ఎలా అమ్మేస్తాం మేము? ఒక ఇల్లు అమ్మాలంటే ఈజీ థింగా? ఒక ఇంట్లో ఉన్నాం మేము, అది వాస్తు సర్లేదు అనుకోండి, వాస్తు ఉంది లేదని కాదు, కానీ దానికి కూడా రత్నాల ద్వారానే పరిష్కారం చేసుకోవచ్చు, పరిష్కారం ఉంటుంది ప్రతి ఒక్క దానికి అని చెప్పి. మా దగ్గర వచ్చారు వాళ్ళు, అన్ని నేను వాళ్ళకి రెమెడీస్ చూపించాను, చాలా హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ సెండింగ్ స్వీట్ బాక్స్ ఆల్సో. వాళ్ళు ఒక అడ్వకేట్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు చెప్పారంట, మీరు ఇల్లు మీరు చేంజ్ చేసేయాలి, ఇది మారేయాలి, మీరు దానికి ఏమంటే సేల్ చేసేయాలి, మీరు అమ్మేయాలి, ఇది మీరు అమ్మకపోతే మీ వారికి చాలా దోషం ఉంది అని చెప్పి. ఎక్కడుందండి నాకు అర్థం అవ్వలేదండి. అంటే ఈ ఇల్లు పైన మాకు సంఖ్య కలిసి రాలేకపోతే ఎలా అమ్మేస్తాం? అది ఈ జోకా? ఒక పేరు మార్చుకోండి అంటే ఒక అమ్మ నాన్న ముత్తుగా పెట్టిన పేరు ఎలా మార్చుకుంటాం మేము? నేను ఒకరి పైన తప్పు చెప్పట్లేదు, ఇందాక చెప్పాను కదా రెఫరెన్సెస్ ఆ విధంగా చెప్తున్నాము. ప్రతి ఒక్కరు ప్రతినిధిగా మీకు జనాలకు అర్థం చేయాలండి మేము. బికాస్ బీయింగ్ ఏ జమాలజిస్ట్ ఒక సెలబ్రిటీగా జనాలకు మేము, ఎందుకంటే ఒక పబ్లిక్ మనిషిగా ముందుకు వచ్చాము మేము. సో జనాలకు సేవలు చేయడానికి వచ్చాము. మా పని అంటే ఒక సేవలు అని చెప్పి వాళ్ళకి ఒక జాగ్రత్త ఇవ్వాలి, మేము ఒక మొత్తం వాళ్ళకి జాగరణ ఇవ్వాలి, అన్ని హెచ్చరిక ఇవ్వాలి. సో ఆ విధంగా మీరు ప్రతి ఒక్క ఏదైనా శాస్త్రం మేము ఒక్కరి గురించి తప్పు చేయాలి. ఎందుకంటే మా భారతదేశం ఏ విధంగా అంటే ప్రతి ఒక్క శాస్త్రం నమ్మేవాళ్ళు ఉన్నారు, ఒకరు మేము తప్పని చెప్పలేదు. కానీ మీరు పాటించకనే ముందు దీని వెనక ఉందా లేదా చూసుకోండి. ఏముందా లేదా? సపోర్టు ఏంటి? సపోర్టు సైన్స్ ఏమైనా ఉందా, రిలీజియస్ ఏమైనా చెప్పారా, ధర్మాల్లో చెప్పారా, హిస్టరీ ఎవరైనా చేశారా, ఇవన్నీ చూసుకోండి. కొన్ని ఇప్పుడు చాలా వచ్చేసాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, మొబైల్ నంబర్ వల్ల మా లైఫ్ మార్చేస్తారంట. ఎక్కడుంది మొబైల్, ఎప్పుడొచ్చింది? ఇలాంటి ఈ మధ్యకాలం చాలా మంది వచ్చేసారు, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, మేము మారేస్తాను. అన్నీ కాదండి, పాత కాలం నుంచి ఒక సంప్రదాయం ఉంది. జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక సైన్స్ రిలేటెడ్. ఆ విధంగా దీనికి మీరు ఫాలో అవుతే గైడ్ మాదిరి లైఫ్లో ముందుకు రావచ్చు. దాంట్లో రెమెడీస్ మణి రత్నం అంటారు. ఆ దేవుడి చిన్న రత్నం ఏదో ఒక మనిషిని తయారు చేసి ఆర్టిఫిషియల్ ఇచ్చేయడం అని కాదు. చూడండి ఇందాక విఠల్ గారు ఫోన్ చేశారు, చక్క జాతకం, కానీ చిన్న దోషం వల్ల ఆయన సెటిల్మెంట్ రాలే. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు జాబ్ వదిలి ఏమైనా బిజినెస్ చేయవచ్చు అని. ఎప్పుడు అడుగుతున్నారంటే 35 yearsలో అడిగిపోయినా. ఆల్రెడీ ఆయనకి మ్యారేజ్, పిల్లలు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 35 years. ఇంత అవుతే కూడాను గ్రహాల స్థితి బాగలేకుండా సఫర్ అవుతారు. ఇలాంటి వాళ్ళు బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. ఆ విధంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. సార్ మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. మళ్ళీ రేపటి పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు.